పవన్ కళ్యాణ్ జై జనసేన జై కర్ణాటక. నమ్మకుండా ప్రతి సైనికుడికి అండగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం. ఆ శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు పుట్టాడా? పుట్టాడు పవన్ కళ్యాణ్ రూపంలో. ಜೈ ಜನಸೇನ ಜೈ ಕರ್ನಾಟಕ. ಒಬ್ಬ ಕಾರ್ಯಕರ್ತನಿಗೆ ಬೆಲೆ ಇದೆ ಎಂದು ಜನಸೇನೆಯಲ್ಲಿ ಗೊತ್ತಾಗಿದೆ. ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ನಮ್ಮ ಜನಸೇನೆ ಬರಬೇಕು. ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ఢిల్లీలో ఇండియాలో ఢిల్లీలో జనసేన ఫ్లాగ్ అన్ని స్టేట్ కి ఒకే సీఎం పవన్ కళ్యాణ్ జై జనసేన జై కర్ణాటక. మై ఫోర్స్ మహేష్ నాకు దాదాపుగా ఒక 8 సంవత్సరాల పరిచయం. మై ఫోర్స్ మహేష్ గా పరిచయం. ఈ రోజు మహేష్ ఏపీఐసిసి డైరెక్టర్ అవ్వడం, అతను గత 8 సంవత్సరాలుగా పార్టీకి ఏ విధంగా కష్టపడి పనిచేస్తాడో మనందరికీ తెలుసు. దానికి గుర్తింపుగా మన నాయకుడు నమ్ముకున్న ప్రతి కార్యకర్తకి ఆదర్శంగా, నమ్ముకున్న ప్రతి సైనికుడికి అండగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మహేష్ ని గుర్తించి ఓ అద్భుతమైన బాధ్యత అప్పగించారు. ఇది బాధ్యత మాత్రమే. ఈ పదవితో మహేష్ అనేక పదవులు పొందాలి, భవిష్యత్తులో ముందుకెళ్లాలన్నా మదనపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం చాలా ఉంది. మనకు తెలుసు మదనపల్లిలోనే చిత్తూరు జిల్లాలో మదనపల్లి కొన్నంత మెగా ఫ్యాన్స్ ఎక్కడా లేరు. ఆ రోజుల్లో మేము సినిమాలో చూసేటప్పుడు ఫ్యాన్స్ లో మదనపల్లి తిరుపతి పోటీని బట్టి టికెట్లు అమ్మేవాళ్ళంట. మదనపల్లి తిరుపతి నుంచి షోలు వేసుకున్నారంట. అంటే మన రాజధాని హైదరాబాద్ అయిన అప్పట్లో పోటీ మాత్రం మదనపల్లితోనే. ఎందుకంటే మదనపల్లిలో అంత మెగా అభిమానం ఉంది. ఇక్కడ నాయకత్వం జై జనసేన అంటే అన్ని చోట్లకి దేవుడే రాడు, కొన్ని చోట్లకి దేవుడు పంపిస్తాడు కొందరిని అని అంటారు. అలాగా ఆ దేవుడు నాకు ఒక తమ్ముడిని ఇచ్చాడు అంటే ఆ తమ్ముడే మై ఫోర్స్ మహేష్. నేను కష్టకాలంలో పార్టీలో నేను కొన్ని బాధల్లో ఉన్నప్పుడు కూడా నాకు వెన్నంటే ఉండి అక్క నేనున్నాను, నువ్వు బాధపడద్దు, ఇవన్నీ కామన్ రాజకీయాల్లో అని చెప్పుకొచ్చి నన్ను వెన్ను తట్టి ముందుకు నడిపించాడు. నాకంటే చిన్నవాడే కావచ్చు కానీ చాలా గొప్ప మనసున్నటువంటి వ్యక్తి, అందరిలో కలుపుకోనున్నటువంటి వ్యక్తి, నిస్వార్థమైన వ్యక్తి, నిగర్వి అని చెప్పుకోవాలి. అంత ఉత్తముడు నా తమ్ముడు, జనసేన పట్టుకున్న నా తమ్ముడు. అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక మొట్టమొదటి కమిటీలోనే స్థానం దక్కించుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆ స్థానం దక్కించుకున్న రాయలసీమ వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మై ఫోర్స్ మహేష్. అధర్మం ఎక్కువయ్యి ధర్మం నశించినప్పుడు ఆ ధర్మాన్ని నిలబెట్టే కోసం నేను ప్రతిసారి పుడుతూ ఉంటాను అని చెప్పినటువంటి శ్రీకృష్ణ భగవానుడు, ఆ శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు పుట్టాడా? పుట్టాడు పవన్ కళ్యాణ్ రూపంలో. ధర్మాన్ని నిలబెట్టడం కోసం పుట్టాడు, మన అందరి కోసం. మన ఆంధ్ర రాష్ట్రమే కాదు, తెలంగాణ కాదు, అన్ని జిల్లాల్లో కలిపి అన్ని రాష్ట్రాలకి కలిపి మన ప్రధానమంత్రిగా చూడాలనే మన పవన్ కళ్యాణ్ సీఎం కాదు. ఎవరు మన పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి, మన దేశ ప్రధానమంత్రిగా మనం చూడాలా.